హైవేస్ మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈ ఫ్లైట్కి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా భూమి మీద ఉన్నప్పుడు ఏదో తేడా జరిగినాను. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, భూమి మీద ఉన్నప్పుడే చెక్ చేసేటప్పుడే ఎక్కడో ఎవడో తేడా చేశాడు. గాల్లోకి లేచుగానే పాపం పైలట్ సుమిత్ సబర్వాలా తన పాపం మేడే 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 3 సార్లు, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్, పెను ప్రమాదంలో మేమున్నాం, నో థ్రస్ట్ శక్తి లేదు, ఎగిరేంత శక్తి లేదు, నో పవర్ కరెంట్ లేదు, గోయింగ్ డౌన్ కిందకి వెళ్ళబోతున్నాం అంటే కూలిపోబోతుంది విమానం అని చెప్పేసి చెప్పాడు. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలోపే కూలిపోయింది. మీకు అర్థమవుతుందా? వాంటెడ్గా ఇంతమందిని చంపటానికి భూమి మీద ఎవడో కుట్ర చేశాడు. ఆ కుట్రదారుడు ఎవరు అన్నప్పుడు అంత ఏం మాట్లాడుతున్నారు, టర్కీ వాళ్ళు అంటున్నారు. ఆ టర్కీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, అరే నాయన ఆ డ్రీమ్ లైనర్ విమానాలు అసలు మేము కాదు సర్వీస్ చేస్తుంది, మేము సర్వీస్ చేసింది 777 విమానాలు, ఇది 787 విమానాలు, 787 747 విమానాలు, ఇవి వాటికి సంబంధం లేదు. అండ్ అది కూడా ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా వచ్చేసి మమ్మల్ని పక్కన పెట్టేసింది, దయచేసి మా పేరు లాగొద్దు, మాకు సంబంధం లేదు అసలు ఈ ఇష్యూ సంబంధించి అన్నారు. నిన్న కూడా వీడియోలో అదే క్లారిటీ ఇచ్చాను. ఇంకోటి ఏమన్నాను, గతంలో ఈ టర్కీ సంస్థ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్కి ఎవరైతే సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళు జాయిన్ అయ్యి ఉండొచ్చు కదా అనుకున్నాం, అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ విమానానికి సంబంధించి ఎవరైతే మొత్తం చెక్ చేసి అంత క్లియర్గా ఉంది ఇల్లు అని చెప్పున్నారు, వాళ్ళలో బ్లాక్ షీప్ ఉంది. వాడు ఎవడు, మనోడా బయటవాడా? బట్ తలుచుకుంటే మాత్రం నిజంగా నాకు ఉనికి వస్తుంది. అసలు అంత దారుణంగా ఎలా చంపుదామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈ విమానానికి సంబంధించి మరలా 11 సంవత్సరాల పైగా విమానానికి అనుభవం ఉంది. పైలట్కి వచ్చేసి సుమిత్ గారికి సంబంధించి 8200 గంటల అనుభవం ఉంది. తర్వాత వచ్చేసి ఈ విమానం వచ్చేసి గతంలో లండన్ ఏంటి, న్యూయార్క్ ఏంటి, అటు ఏంటి మొత్తం తిరుగుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పైలట్కి కానీ ఆ విమానం ఉన్నటువంటి క్రూ సిబ్బంది కానీ బెస్ట్ వేలో వారికి అనుభవం అండ్ ప్రయాణికులకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కాపాడని ఇదితో వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే వన్స్ అది గాల్లోకి వెళ్ళిన క్షణాల్లో పేలిపోద్దని చెప్పి అసలు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఈ ప్రమాదం అన్నది ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే స్కెచ్ చేసి చంపేశారు.